తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆలయ అధికారులకు వాటిని అందజేశారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుంది. ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్టు చరిత్రలో ఉంది. శతాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీని డబ్బు సంపాదించే సంస్థగా మార్చేసి స్వామివారి ఖజానాకు గత పాలకులు భారీగా నష్టం చేకూర్చారని మండిపడ్డారు. శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే తులాభారం కానుకల నగదు కూడా కొందరు సిబ్బంది దొంగలించారని ఆరోపించారు. ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్టు ఆయన తెలియజేశారు. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్తాన్ తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసిన ఘటనను గుర్తు చేశారు. 50 ఏళ్లు గడిచిన ఇందిరాగాంధీ పేరును ప్రజలు తలుచుకుంటున్నారంటే ఆమె పాలన ఎంత గొప్పదో అర్థమవుతుందని అన్నారు. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నా వాటిలో నీళ్లు లేకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలపై చూపిస్తున్న శ్రద్ధను అగ్ని ప్రమాదాల నివారణపై కూడా చూపాలని సూచించారు. ఇలాంటి దుర్ఘటనల్లో ఇంకో ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద స్థలాన్ని కేటీఆర్ సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. కూకట్పల్లి పరిధి హైదర్ నగర్ లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్ ను ఆక్రమణదారుల చెర నుండి హైడ్రా విడిపించింది. ఇక్కడ ఫ్లాట్లను కొనుగోలు చేసిన 79 మంది బాధితులకు న్యాయం చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్లో 79 మంది బాధితులకు ఈ స్థలం చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినా కబ్జాదారులు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో బాధితులంతా హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైడ్రా సోమవారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టింది. దీంతో ఫ్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.